నమస్తే అండి అందరికీ. నా పేరు శివరావు. నేను ఇప్పుడు ప్రజెంట్ భ్రమరా టౌన్షిప్ వాళ్ళు, శ్రీ భ్రమరా టౌన్షిప్ వాళ్ళు మెగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బీచ్ రిసార్ట్స్, అలోహా బీచ్ రిసార్ట్స్ చీరాల, ఈ మెగా రిసార్ట్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయండి. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మొత్తం 40 ఏకర్స్లో రిసార్ట్స్ 2 ఫేజెస్లో డెవలప్ చేయడం జరుగుతుందండి. ఈ డెవలప్మెంట్స్ వచ్చేసి కూడాను ఓపెన్ ప్లాట్స్, నార్మల్ కాటేజెస్, ఎగ్జిక్యూటివ్ కాటేజెస్, విల్లాస్, ఇలా 3 టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతుందండి. ప్లస్ ఇంకా ఎంకరేజ్మెంట్ కోసం వీళ్ళే క్లబ్ హౌస్ విత్ బీచ్ రిసార్ట్స్ కదా, ఇది క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారండి. ఈ క్లబ్ హౌస్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి ఏవైతే మన చెన్నై, అలానే కొచ్చి, గోవా, ఈ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ రిసార్ట్స్, ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి తీసిపోకుండా ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఆల్రెడీ భ్రమరా అనే కంపెనీ, శ్రీ భ్రమరా అనే కంపెనీ ఏపీలో కన్స్ట్రక్షన్స్లో, ఇన్ఫ్రా డెవలప్మెంట్స్లో టాప్ మోస్ట్ డెవలప్మెంట్ కంపెనీ అండి. దాదాపు 15 నుంచి 20 మెగా ప్రాజెక్టులు చేస్తున్నది. ఎగ్జాంపుల్గా విజయవాడ, గుంటూరు, రాజధాని అంటే అమరావతి, వినుకొండ, ఒంగోలు, మేదరమెట్ల, ప్రజెంట్ మార్కాపూరు, ప్రస్తుతం చీరాల, ఇక్కడ ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు సార్. ఇందులో వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ కూడాను అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇప్పుడు ఇది మొత్తం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ తీసుకొని ఉన్న కంపెనీ అండి. ఇదంతా ఆల్రెడీ అప్రూవ్డ్ అయింది. యాజ్ పర్ నామ్స్ డెవలప్మెంట్స్ ఇదిగోండి మీరు చూడొచ్చు. వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయండి, వర్క్స్ గోయింగ్ ఆన్ అండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఇప్పుడు ఇందులో లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుందండి. కాకుంటే ఇది మీకు ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ రిసార్ట్స్ ఈ ప్రాపర్గా ఈ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. ఈ కన్స్ట్రక్షన్ వన్స్ స్టార్ట్ అయితే ఇప్పటికే ఈ వీకెండ్స్కి హైదరాబాదు ఎవరైతే బాగా సాఫ్ట్వేర్ అలా ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉండే బిజీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ప్రెషర్ రిలీఫ్ మంచి డెస్టినేషన్గా చీరాల బీచ్ రిసార్ట్స్ ఉంటున్నాయండి. మీకు ఆల్రెడీ తెలుసు చాలామంది పీపుల్కి. సో వాళ్ళకి ఈ వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఈ రిసార్ట్స్ ఇవి డెవలప్ చేయడం జరుగుతుందండి. సో ఇది బెస్ట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్ కాదు, ఆల్మోస్ట్ ఇందులో 80% ఆఫ్ ద ఆక్యుపేషన్స్ అయిపోయాయండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇందులో మనం ఇచ్చే నార్మల్, ఎగ్జిక్యూటివ్, ఆ తర్వాత లగ్జరీ హౌసెస్కి ఆఫ్టర్ 18 months అంటే కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి 1.5 18 నెలలు కన్స్ట్రక్షన్ పీరియడ్ అండి. వెరీ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అంటే 19వ నెల నుండి రెంటల్ అంటే కేటగిరీ వైజ్గా రెంటల్ పే చేయడం జరుగుతుందండి. సో ఈ రెంటల్ ఇన్స్టెంట్గా రెంటల్ ఇన్కమ్ పే చేస్తారండి. మనకి ఎవ్రీ ఎవ్రీ 2 years అలా పే చేస్తారండి. ఎవ్రీ 2 yearsకి వచ్చేసి మనకి 10% ఇంక్రిమెంట్ ఉంటుందండి. రెంటల్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి పే చేసే రెంటల్ ఇన్కము ఫ్రంట్ ఆఫ్ ద ఇయర్ పే చేయడం జరుగుతుందండి. ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పే చేయడం జరుగుతుందండి. ఇదండి ఈ కంపెనీ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.